ఓకే, అయితే పవన్ డెవలప్ అవుతుండని గుడిని డెవలప్ చేస్తున్నా అని చెప్పేసి అన్నావు కదా నువ్వు, అంటే నువ్వు డెవలప్ అవుతున్నావు అవునా? అన్న డెవలప్ అవుతున్నా, ఎందుకైతే అమ్మవారికి సేవ చేస్తున్నా కాబట్టి డెవలప్ అవుతున్నా. ఏ విధంగా అన్న, ఇప్పుడు ఏ ఫీల్డ్ అయినా సరే అన్న. ఇప్పుడు సరే, పవన్ కి పూనకం వస్తుందా? దేవుడు వస్తాడా? దేవుడు రా. మరి అట్లాంటి వాళ్ళు ఈ పూజలు చేస్తారు కదా? అట్లాంటి వాళ్ళు చేస్తారు, కానీ అమ్మవారు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి డాడీ తర్వాత నేనే అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. ఇక పుణికం వచ్చేటోళ్ళు కూడా ఉంటారు ఇక్కడ, ఇక వాళ్ళు చుట్టుపక్కల అందరు ఉంటారు. అమ్మవారికి నేను ఖాళీ అభిషేకము, అలంకరణ, మొత్తం పూజ మార్నింగ్ నేను ఒక్కసారి మార్నింగ్ అభిషేకంకి 5 గంటలకు నేను ఇక్కడికి వచ్చి 6 గంటలకు అభిషేకం స్టార్ట్ చేసినాను అంటే, స్టార్ట్ చేసి గద్ద మీద 9 గంటలకు గద్ద మీద నిలబడలానంటే నైట్ 9 గంటల దాకా గద్ద మీద నిలబడతాను. 12 అవర్స్ నేను నిలబడతాను. 12 అవర్స్ 8 అవర్స్ సారీ 8 అవర్స్ అంటే మార్నింగ్ 9 o'clock కి స్టార్ట్ అలంకరణ అయిపోతుంది. ఫస్ట్ ఆరతి 9 o'clock ఉంటది. 9 o'clock కి ఆరతి అయిందంటే లాస్ట్ ఆరతి 9 o'clock ఉంటది. గుడి క్లోజింగ్ 9:30కి క్లోజ్ అవుతుంది. అంటే నువ్వు అంత కష్టపడుతున్నావు ఇక్కడ, అంత కష్టపడు, ఆ కష్టానికి ప్రతిఫలం కూడా వస్తుంది కదా నీకు, పైసలు వస్తున్నాయి కదా. పైసలు వస్తున్నాయి అంటే అన్న ఏ కష్టానికన్నా వస్తాయి అన్న. ఇప్పుడు నేను మెకానిక్ నేర్చుకున్నాను అనుకో, ఆ మెకానిక్ ఎంత కష్టపడ్డావు కూడా ఒక్క కార్ మెకానిక్ కి ఇంత అని చెప్పి ఏడన్నా వస్తాయి. కాకపోతే ఈ అమౌంట్ లో ఏం చేసినా కూడా నేను నా చేయి కింద ఉన్న పిల్లలు నా చేయి అది నేను తర్వాత అడుగుతా. నేను అడిగినే నువ్వు సమాధానం చెప్పు ఫస్ట్. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ సంపాదిస్తున్నావు పైసలు అవునా, దీంతో పాటు ఇప్పుడు ఇది ఒక కొత్త బిజినెస్ పెట్టినావు, ఏదో గంటలేదు. సో ఇట్లా మొక్కితే నెరవేరుతున్నాయని, అంటే ఎన్ని నెరవేరుతాలో నాకు తెలియదు. సో నువ్వు ఇది గంటల బిజినెస్ పెట్టినావు, సో మీ షాపే ఉంటది అనుకుంటా. మీ షాపే ఉందా? షాప్స్ ఉంటాయన్నా, మా షాప్స్. సరే, మస్తు షాపులు ఉన్నాయి. మా బస్తీ వాసులు అందరు పెట్టుకొని, సో మీ బస్తీ వాసులు మొత్తం షాపులు పెట్టుకోరు. ఆ షాపుల దగ్గర ఎంత తీసుకుంటావు రెంట్? నేను రెంట్ ఏం తీసుకోనా? రెంట్ ఏం తీసుకోవు? ₹1 రెంట్ తీసుకోను. అందరు నువ్వు చెప్పే సమాధానానికి నువ్వు కరెక్ట్ చెప్పాలి. నేను ఏది ఎంక్వైరీ చేయకుండా నేను ఇడికి రాను. నువ్వు ఏ షాప్ దగ్గర పైసలు తీసుకోలే, ఏ షాప్ దగ్గర తీసుకోలే. నేను ₹1 తీసుకున్నా అని రుజి చేసినావు అనుకోనా, నేను ఏ దానికన్నా రెడీ. సరే, పవన్ గారు ప్లాట్ కొంటారంట, నిజమేనా? ఫ్లాట్ కొంటున్నా, అదే ఎంక్వైరీ చేయన్నా. ఎంక్వైరీ చేసి నేను ప్లాట్ కొంటున్నా అని తెలిస్తే అదే ప్లాట్ కాగితాలు నీకే రాసిస్తా నేను. ఓకే, లేకపోతే గుడికి రాసిస్తా. ఓకే, నీకు రాను. గుడిదే నువ్వు తింటున్నావు, ఇంకా గుడికి రాసిస్తావా నువ్వు? నీకు రాసిస్తా అంటున్నా. నాకెందుకు? కొన్నాను అనుకో, నేను కొన్నా అని చెప్పి కొనాలని ట్రై చేస్తుండా లేదా? లేదు, ట్రై చేసా. వారికి ఇయ్యలేదు అమ్మవారు, ఇస్తే అమ్మవారి దేవాలయం అయితే కొంటా. ఓకే, ఇయ్యాలనుకుంటుండ అనమాట, అంతే కదా. అమ్మవారు ఇస్తే కొనగలుగుతానా? అమ్మవారు అంత వారికి ఇచ్చిందంటే ఏ మనిషి అన్నా డెవలప్ అవ్వాలనే చూస్తారన్న. ఏ వ్యక్తి అన్న ₹1 చేసుకోకుండా, ₹1 ఆశించకుండా ఏం చేయరు. ఎందుకంటే సో ₹1 ఆశించకుండా ఎవరు చెయ్యరంట. సో ఈయన ఆశించే చేస్తుండంట. ఇంకా ₹1 ఆశించకుండా ఎవరు చేయరు. నేను ఆశించి చేస్తున్నానంటే అమ్మవారు ఈ టైం వరకు అమ్మవారు ఉంచదు, చెయ్యదు. నా చేల మీద నేను చేస్తుంది ఒక 2 ఏళ్ళు, నేను వచ్చింది 3 ఏళ్ల నుంచి నేను చేస్తున్నా. నా చేతితో చేపించుకుంటుంది అంటే 2 ఏళ్ల నుంచి చేపించుకుంటుంది. ఆ టైం వరకు ఉంచనీయకపోతుండే ఈ ఏజ్ లో. అయితే ఇప్పుడు ఉంచనీయకపోతున్నావు కదా, కాళికామాతకి పూజలు వేరేగా ఉంటాయి సపరేట్ గా. ఆ పూజలు నీకు వచ్చా? ఆ పూజలు వచ్చా అంటే అన్న తరతరాల నుంచి ఎట్లా చేస్తుంది. అమ్మవారికి అభిషేకం చేయాలి, అలంకరణ చేయాలి, ఆరతితోని ఏది చేయాలో అదే చేస్తాం మేము. పూజలు వచ్చా అంటే ఈ అమ్మవారికి ఎన్నో ఉంటాయి. చేతబడులు చేస్తుంటారు అమ్మవారి ముంగట వచ్చి, మేము లేనాడు చేతబడి చేస్తుంటారు. ఏదో ఒక టైంలో రీసెంట్ టైంలో కూడా కన్య పిల్లను కూడా చంపినట్టు మాకు తెలిసింది. ఇక్కడ మేము లేని టైంలో కూడా అన్ని అమ్మవారికి ఎక్కుతుంటాయి అన్న. మేము ఆ విధంగా ఆశించి ఉంటే ఈ టైం వరకు ఇప్పుడు ఎంతో మంది బాబాలు ఉంటారు. నేను ప్రతి బాబాని చెప్పుకుంటలే, నేను బాబా నాతో పని అవుతుంది, నేను ఒక మంత్రం వేస్తే ఏదో జరుగుతుంది, నాకు రాండి అని చెప్పి నేను చెప్పుకుంటా. ఇప్పుడు పవన్ గారు మంత్రాలు కూడా ఇస్తారు. మంత్రాలు నేను వేస్తలే అంటే నేను చెప్పుకుంటలే అట్లా అంటున్నా. నేను ఏదో బాబా లెక్క నేను చెప్పుకుంటలే, నాకు మంత్రాలు వస్తాయి, పెద్ద మంత్రాలు. గురువు అని చెప్పినావు కదా నువ్వు ఇంతకు ముందు, పవన్ గురువు అని అన్నావు కదా. పంతులు, అమ్మవారికి సేవకుడు. ఓకే, అమ్మవారికి పండితులా మీరు? పండితులు. సో ఏడ నేర్చుకున్నారు శాస్త్రాలు? భరత్ స్వామి అని చెప్పి ఉంటాడు మా గురువు అయినా. ఆ గురువు మాకు. సో ఎప్పుడు నేర్చుకున్నా భరత్ స్వామి దగ్గర? భరత్ స్వామి దాదాపు ఇప్పుడు ఒక 8 months 1 year అవుతుంది. 8 months 1 year నుంచి నేను 6 months అవుతుంది. లే అన్న 8 months అవుతుంది. 6 months అవుతుంది. నువ్వు ఇక్కడికి వచ్చి 1 year నుంచి నువ్వు డెవలప్ చేస్తున్నావు.
6 months నుంచి నీకు భరత్ అవుతుంది నేను వచ్చి 3 years అవుతుంది. నువ్వు వచ్చి 3 years అవుతుంది. 1 year నుంచి నువ్వు డెవలప్ చేస్తున్నావు, పబ్లిసిటీ చేస్తున్నావు. దాని తర్వాత 6 months అవుతుంది భరత్ స్వామి, 5 to 6 months అవుతుంది అంతే. నువ్వు భరత్ స్వామి దగ్గరకు పోయి భరత్ స్వామిని కూడా ఎంక్వైరీ అన్న, భరత్ స్వామిని కూడా ఎంక్వైరీ ఎన్ని మంత్స్ నుంచి మా పవన్ వస్తున్నాడు నా కాడ శిశరికం తీసుకుంటున్నాడు అని చెప్పి ఎంక్వైరీ చేయి, నీకే అర్థమవుతుంది. నేను ఒకవేళ అవద్దని చెప్పి సరే. ఇప్పుడు మీ గురువు దగ్గర నువ్వు ఏమేమి నేర్చుకున్నావు? గురువు కాడ ఏం నేర్చుకున్నానంటే ఒకటే, అమ్మవారి కాడ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఏ తప్పు చేయొద్దు, ఏం చేయాలి, తప్పు చేస్తే ఏ విధంగా శిక్షిస్తుంటది అమ్మవారు అని చెప్పి ఆ వరకే చేస్తున్నా. ఇప్పుడు ఆ డాడీ ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగా నేను చేసుకుంటూ వస్తున్నా. ఓకే, అంటే రేపు పొద్దున మీరు కూడా భరస్వామిలా కొబ్బరికాయలు వాళ్ళు కొడతారా చేతిలో? ఇక అట్టేం చేయను అన్న నేనైతే. ఇక అమ్మవారికి సేవ చేసుకుంటేనే, అమ్మవారికి అలంకరణ అభిషేకం చేసుకుంటేనే ఉంటాను నేను. అంత ఆ విధంగా అంతే నేను నేర్చుకోను. ఓకే, ఒక్క మెంటాలిటీ వచ్చిన వాళ్ళకి ఒక్కరికి ఉంటది అన్న. ఇప్పుడు భరత్ స్వామి అయినా కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలంటే ఒక టాలెంట్ ఉండదు. ఆయన కొడుతున్నప్పుడు కూడా చెయ్యి ఇరుగొచ్చు, చెయ్యి బెనుకోవచ్చు, ఆ విధంగా ఫిజికల్ గా కొడుతుంటాడు ఆయన. ఇక ఆయన లెక్క కావాలని చెప్పి మనం అనుకుంటే గురిని మించినటోళ్ళు ఎవరు కాదు. ఒకవేళ అయినా కూడా అది గురువు సంతోషం ఇస్తాడేమో గానీ అమ్మవారు దయ చూపిస్తే అట్లా చేసుకుంటూ పోతుంది. ఓకే, ఒక మంత్రం చెప్పు. కాళీ కాళీ శ్మశాన కాళీ, ఓం కాళీ భద్రకాళి, భూత పిచాచ, ఓం క్రీం శ్మశాన కాపాలికాలి. సో అట్లనే చదివేస్తాను. ఏదన్నా అభిషేకం చేయాలనుకున్నా కూడా ఒక మంత్రం చదివి స్టార్ట్ చేస్తాం. అలంకరణ చేయాలనుకున్నా కూడా మంత్రం చదివి స్టార్ట్ చేస్తాం అంతే. ఏదో నేను మనిషిని చచ్చిపోయిన పీనుగుని లేవాడతా, నీకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేపిస్తా, నీకు సంతానం కాకపోతే నా మంత్రంతో నీ సంతానం నిలబడిపిస్తా అని నువ్వు చెప్పలేదు. కానీ ఇక్కడ ముడుపు కడితే సంతానం అయితే చెప్పిండు. అవుతుందన్నా ఖచ్చితంగా. నువ్వు చెప్పలేని ఎట్లా చెప్పినావు ఇంతకు ముందు? ముడుపులు కడితే అవుతుందని చెప్పిన నేను, మంత్రం వేస్తే అవుతుందని నేను ఏనాడు ఎప్పుడు చెప్పలే. అమ్మవారికి వచ్చి అమ్మవారి భక్తిలో, అమ్మవారి టెంపుల్లలో మీ కోరిక ఏముంటే గంటలు కడితే నెరవేరుతుంది అని చెప్పి నేను ఖచ్చితంగా ప్రతి ఇంటర్వ్యూలలో నేను చెప్పిన. కానీ నేను మంత్రం వేస్తే అవుతుంది అని చెప్పి నేను ఏ ఇంటర్వ్యూలో ఏ కాడ ఏ వ్యక్తితో నేను చెప్పలే. ఓకే, సో ఇక్కడికి వస్తే మాత్రం అవుతాయి, ఖచ్చితంగా అయితే అన్న. ఓకే, ఖచ్చితంగా అయితే అయితేనే కాబట్టి నీ 1000 మంది ఇంత లక్షల మంది వస్తున్నారు. 2 రాష్ట్రాల నుంచి ఎట్లా వస్తారు? ఇట్లా సోషల్ మీడియాలో ఎన్నో గుళ్ళు ఫేమ్ అవుతాయి, అనుకున్న పని అవుతుంది కాబట్టి ఇంత జనాలు వస్తున్నారు. ఏది కోరుకుంటే అది అవుతుంది ఇక్కడ. ఏది అంటే చెడు కొడుకుంటే కూడా అవుతుందని అనుకోకనా, మంచి కోరితేనే అవుతుంది. అయ్యా చెడు ఒక మనిషి చనిపోవాలి, ఒక మనిషి తగాలని చెప్పి కోరికినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను పోయేటప్పుడు 10 లక్షలు దొరకాలని చెప్పేసి నేను ముడుపు కడితే ఇప్పుడు దొరుకుతుందా? అది అమ్మవారికి ఎరుక, నీకెరుక అన్న. ఇక నీ మనసులో ఉన్న రూపం నేను ఎంతవరకు అన్నానంటే, సంతానం లేని వాళ్ళకి సంతానం ఇప్పిస్తుంది అమ్మవారు, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అని చెప్పిన. నీకు ఇప్పుడు మ్యారేజ్ కాలేదు అనుకుంటానా, నువ్వు ఇప్పుడు గంటలు కట్టిపో, 1 year లోపల నీకు మ్యారేజ్ అవుతుంది. నీకు 1 year తర్వాత చేసుకుందాం అనుకుంటున్నా. ఇక నీకు అక్క వచ్చినా పెళ్లి వచ్చినా అది ఆగరంటారు. ఇక అది ఏం చెప్పలేము అట్లా. సో మీ పెళ్లి ఎప్పుడు? ఇక మా పెళ్లి ఇంకా టైం ఉన్నది అన్న. నాకు ఉన్నది ఏజ్ 21 years. నాకు ఇంకో అక్క ఉన్నది, అక్క ఇప్పుడు బీటెక్ చదువుతుంది. అక్క పెళ్లి అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్ని పబ్లిక్ నాకు చెప్పినాయి. నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలియదు, అంటే నేను అడుగుతున్న కొద్ది నీ ఫేస్ అంతా చేంజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చే భక్తులను కూడా మీరు అసలు మర్యాదగా చూడరంట, అవునా? చూస్తారా మీరు భక్తులను? మర్యాద చూడమంటే ఏ విధంగా చూడాలి మర్యాద? ఏ విధంగా అంటే ఇప్పుడు మొక్కనీకి వస్తారు భక్తులు, సో వాళ్ళను అరే తురై కొడతారంట, ఆడవాళ్ళని తిడతారంట. తప్ప అన్నది. ఓకే, నేను ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడతా. అడుగు రూమ్ అన్న. ఒక టెంపుల్ డెవలప్ అవుతుందంటే రూమర్స్ వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, ఇప్పుడు టెంపుల్ ఉన్నది దాదాపు 150 గజాలలోనే టెంపుల్ ఉన్నది. ఆ టెంపుల్ వల్ల కొన్ని 1000 మంది వస్తారు, దర్శనం చేసుకొని ఒక రౌండ్ తిరిగి పోనీకే ఉంటది. ఇక్కడ దర్శనం చేసుకోనికే 2 రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఈ నుంచి దాదాపు 1/2 kilometer దాకా లైన్ కట్టి ఉంటారు జనాలు. సో లైన్ కట్టి ఉంటారు కాబట్టి జనాలు అట్లా అంటలేనా, ఆ విధంగా అంటలే నేను. లైన్ కట్టి ఉంటారు జనాలు. దర్శనం చేసుకున్న వాళ్ళు అమ్మ వెళ్ళండి అని చెప్పి పంపించి ఎలా కొడతాం తప్ప మేము ఇక అరే తిరగ కొడితే ఆ జనాలు కూడా ఊకోరుగా మళ్ళీ రివర్స్ అవుతాయి. ఇప్పుడు నిన్ను అరే అంటే ఊకుంటావు, నువ్వు రివర్స్ అవుతావు, అట్లా జనాలు కూడా అంతే. సో ఇక్కడ మొత్తం మీ ఫ్యామిలీ ఉంది, నీకు తెలిసిన పిల్లలు ఉన్నారు. ఒకటి చెప్తా, ఇప్పుడు నీకు తెలిసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మీకు రివర్స్ అయితే వాళ్ళని మీరు కొడతారు కదా? ఎవరు? మీరు. నేనెందుకు కొడతాను? రివర్స్ గారు ఒక గురువు అని
వ్యక్తి రూపంగానే చూస్తుంటారు, మంచిగా చూస్తారు. సో నువ్వు ఎన్నికన్నా మాట్లాడుతున్నావు, ఇప్పుడే నేను చూసిన 3 ఆడపిల్లలు ఇట్లా పోతుంటే మనోడు నడువు అని అన్నాడు, తెలుసా? విన్నావను? ఎవరన్నా? ఎవరు మనోడు? పిల్లలు మన పిల్లలు కాదేమో, మన పిల్లలు కాదేమో వాళ్ళు. కవర్ చేయొద్దు. మన పిల్లలు కాదేమో అన్నాళ్ళు. అంటే వాస్తవాలే అడుగుతా. వాస్తవాలు అడగంటే వ్యాలంటరీ చేయనికే దాదాపు ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఎంతమంది చూస్తున్నారో వ్యాలంటరీ చేయనికే చాలా మంది వస్తుంటారు. ఆదివారం వాళ్ళకి ఏమి ఇస్తాం? ఆదివారం సేవ చేసుకుని వస్తారా, లంచ్ పెడతాం, లంచ్ ఒకటి పెడతాం, పెద్ద ఎక్కువ ఏమి ఎక్కువ ఆశించారు కూడా వాళ్ళు. కేవలం ఆశిస్తే స్వీట్ కానీ పండ్లు కానీ, అమ్మవారికి మన పండ్లు కానీ నైవేద్యం కానీ మనం వస్తే వ్యాలంటరీలకు పెడతాం తప్ప. వాళ్ళు వ్యాలంటరీ దాదాపు ఒక 35-40 మంది దాకా వ్యాలంటరీలు చేయడానికే వస్తారు. వాళ్ళకి కార్డ్స్ కూడా ఉంటాయి, నెంబర్స్ కూడా ఉంటాయి. లైన్స్లలో జనాలను పంపించడం కానీ, అన్నదాన కార్యక్రమంలో జనాలను లైన్లో పంపించడం కానీ, దర్శనాలకి జల్లి దర్శనం చేసుకుని పబ్లిక్ ని మళ్ళీ రొటేన్ చేయడం కానీ అట్లా చేస్తుంటారు.